ఏమీ లేదు. ఓడిపోయినప్పుడు తన యొక్క తప్పుని తాను రియలైజ్ అయ్యి తెలుసుకుని నేను ఈ పొరపాట్లు చేసే వల్ల ఓడిపోయాను కాబట్టి నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా నేను సరిదిద్దుకోవాలి పార్టీలో సంస్థాగతంగా కూర్చుని. అటువంటి విధానం లేకుండా ఆ ఈవీఎంలని వాటి మీద వంకలు పెట్టడం ఇది అది రీజన్ కాదు అసలు. అది అసలు సరైన రీజనే కాదు ఈవీఎం అనేది. బ్యాలెట్ వస్తే బ్యాలెట్ పెట్టుకోవడం ఆడ తెలవటం కుదరలేదు. ఆ పంతులు వెళ్ళి గుద్దారంటాడు. ఆడు యూనియన్ లీడర్ అన్నాడు చూడు, కాలుతో వేసాను జగన్కి చేతితో వేసానని అవన్నీ పిచ్చి మాటలండి. అయితే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఉపాధ్యాయులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఒక పార్టీకి ఫేవర్ అంటే చెప్పండి టీడీపీ ఫేవర్ చేశారన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి సార్. దీని మీద నీ పరిపాలన నచ్చక వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వక, వాళ్ళకి సకాలంలో పెన్షన్లు జీతాలు ఇవ్వక, వాళ్ళకి పెరిగిన కరువు భత్యం ఇవ్వక, వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా నువ్వు దేనికో వాడేసావు. నువ్వెవడమండి ఆ డబ్బులు? వాడు దాచుకున్నాడు. నాకు నెల 5,000 దాచుకుంటా, 1,00,000 అవుతాయి. ఏ పిల్ల పెళ్ళికో చేనుకో చెట్టుకో ఇంటికో తెచ్చుకుంటావు. అవి నువ్వు తినేస్తే ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి పిఎఫ్ లేవు, రిటైర్ అయినోడికి డబ్బులు లేవు, మరి ఇంకా వేరే దాచుకున్నవి కూడా లేవు. రాక పట్టుబట్టి ఇప్పుడే కొద్దిగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఒకేసారి అన్నీ ఇవ్వలేదు. అంతకుముందు దివాళా తీసిన దాన్ని ఎవడొచ్చినా ఏం చేయలేడు. నిదానంగా గ్రాడ్యువల్గా ఒక్కొక్క సమస్యని సరి చేసుకుంటూ వస్తుంది. రాగలగాలి వీళ్ళు. అట్లా వచ్చినప్పుడే సక్సెస్ అవుతారు. కేవలం తాయిలాలే కాదు, కేవలం ఉచితాలే కాదు, అభివృద్ధి కావాలి. మరి ఈ 5 ఏళ్లలో ఒక ఉద్యోగం లేదు. యువత అంతా యాంటీ అయిపోయారు. యువత మొత్తం యాంటీ అయిపోయారు. యువత చదువుకున్న వాళ్ళు, చదువుకున్న అమాయకులు ఎవరన్నా ఇంకా జగన్ కోటేస్తామంటే హైదరాబాద్ నుంచి, బొంబాయి నుంచి, లేకపోతే అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు ఈ కుర్రోళ్ళు కూడా తల్లిదండ్రుల్ని మార్చి ఓటేయించారు. మొన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, కోఆపరేటివ్లో చేసి రిటైర్ అయ్యాడు. కూతురు అల్లుడిని ఓటేద్దు కానీ ఇక్కడ రమ్మన్నాడు. మీరు దేనికి వేస్తారన్నాడు. మేము జగన్ పార్టీ అన్నారు. అయితే మేము రామన్నారు. మరి అయితే రండమ్మా, చాలా కాలం అయింది కదా యూకేలో, నేను వస్తాం కానీ మీరు కూడా తెలుగుదేశానికి కూటమికి ఓటేస్తే వస్తామన్నారు. సరే వేస్తాం రమ్మన్నారు. వచ్చి ఓటు వాళ్ళు వేసారు, ఇల్లు వేయించి వెళ్ళిపోయారు. ఇట్లా జరిగింది. అంటే చదువుకుని పిల్లలు ఏం చేశారంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని, తాతల్ని, అవల్ని అందరూ నచ్చ చెప్పారు. ఇటువంటి ఈ పరిపాలన కంటిన్యూ అయితే మన రాష్ట్రం ఇంకా నాశనం అయిపోద్ది. ఇప్పుడు సారా రద్దు చేస్తానన్నాడు, రద్దు చెయ్యకపోగా 30 ఏళ్ల పాటు రేటు పెంచటం, పాడు మద్యం, నాణ్యత లేని మద్యం తీసుకొచ్చి అమ్మి ఎక్కువ రేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుని దోసుకుని, ఆ అమ్మిన దానికి కూడా ఎవిడెన్స్ లేకుండా ఓన్లీ క్యాష్ గోతాల్లో పెట్టుకుని ఫోన్పేలు కానీ లేకపోతే అకౌంట్ పేలు కానీ చెక్కులు కానీ ఏమి చెల్లకుండా లెక్కలేని వాళ్ళు సొంతంగా బ్యాగ్లో డబ్బులు వేసుకునే విధంగా అమ్ముకుని రాబోయే 25 ఏళ్ల వరకు ఈ తరాన్ని తాకట్టు పెట్టాడు.